ఈనాడు దినపత్రికలోని ముఖ్య వార్తను చూద్దాం. వలస దుమారం, అక్రమ వలసదారులందరినీ వెనక్కి పంపుతున్న ట్రంప్, చట్టాలను మార్చాలంటూ హ్యారిస్. అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో అత్యంత వివాదాస్పదం. అమెరికా ఎందరికో కలల స్వర్గధామం, ఉపాధికి స్థిరపడడానికి ప్రపంచంలోని పలు దేశాల వారికి గమ్యస్థానం. అందుకే ఆ దేశానికి అక్రమంగానో సక్రమంగానో వలస వెళ్ళి స్థిరపడాలనుకునే వారెందరో. ఈ కారణంగా ఆ దేశ అధ్యక్ష ఎన్నికల్లో ఎప్పుడూ ఇదో ప్రధానంగా ఉంటుంది. ఈసారి అదే పరిస్థితి. అయితే ఈ ఎన్నికల్లో ఇది మరింత వివాదాస్పద అంశంగా మారింది. అమెరికాకు అక్రమంగా వచ్చిన వారిని వెనక్కి పంపుతానని రిపబ్లికన్ అభ్యర్థి ట్రంప్ ప్రచారం చేస్తుండగా, మొత్తం వలస విధానాన్ని సంస్కరిస్తానని డెమోక్రటిక్ అభ్యర్థి కమలా హ్యారిస్ అంటున్నారు. పోలింగ్కు ఇంకా కొద్ది రోజులే ఉండడంతో వలసల అంశంతో అమెరికా ఎన్నికల ప్రచారం హోరెత్తిపోతుంది అంటూ ఒక వార్తను చూడొచ్చు. ఇంకొక వార్తను చూసినట్లయితే, ఫామ్ హౌస్లో పార్టీ రగడ, దివాళీ పేరుతో నిర్వహించిన కేటీఆర్ బావమర్ది రాజ్ పాకాల. ఆయన స్నేహితుడికి కొకైన్ పరీక్షలో పాజిటివ్. ఇద్దరిపైన పలు కేసులు నమోదు. పన్ను చెల్లించని మద్యం, పేకముక్కలు, కాయిన్ల పట్టువేత. కేటీఆర్ ఇద్దరు బావమర్దుల ఇళ్లలోనూ సోదాలు. అడ్డుకోబోయిన భరాసా నేతలు, తీవ్ర ఉద్రిక్తత. రాత్రి వరకు కొనసాగిన తనిఖీలు. భారస కార్యనిర్వాహక అధ్యక్షుడు మాజీ మంత్రి కేటీఆర్ బావమర్ది పాకాల రాజేంద్ర ప్రసాద్ అలియాస్ రాజ్ పాకాలకు చెందిన ఫామ్ హౌస్లో జరిగిన పార్టీపై పోలీసులు దాడి చేసి కేసులు పెట్టడం రాజకీయంగా దుమారం రేపింది. పార్టీలో పాల్గొన్న రాజ్ స్నేహితుడు మద్దూరి విజయ్ కొకైన్ తీసుకున్నట్లు పరీక్షలో తేల్చింది. రాజ్ పాకాల ఇచ్చేందుకు తాను డ్రగ్స్ తీసుకున్నట్లు విజయ్ పోలీసులకు వాంగ్మూలం ఇచ్చారు. సోదాల పన్ను చెల్లించని 12 విదేశీ మద్యం సీసాలు, సుంకం చెల్లించని ఢిల్లీ, మహారాష్ట్ర మద్యం, పేకముక్కలు, క్యాసినోలో వినియోగించే కాయిన్లు 4 సూట్ కేసుల్లో ఉండగా స్వాధీనం చేసుకున్నారు. రాజ్ పాకాల, మద్దూరి విజయ్లపై మోకిలా పోలీసులు నార్కోటిక్ డ్రగ్స్ అండ్ సైకోట్రోపిక్ సబ్స్టాన్సెస్ యాక్ట్తో పాటు గేమింగ్ చట్టం కింద కేసు నమోదు చేసినట్లు రాజేంద్ర నగర్ డీసీపీ చింతమనేని శ్రీనివాస్ తెలిపారు. ఈ పరిణామాలతో కాంగ్రెస్ భరాస నాయకుల మధ్య ఆరోపణలు ప్రత్యారోపణలు హోరెత్తాయి. నిజాలు నిగ్గు తేల్చాలంటూ భాజపా డిమాండ్ చేసింది. కుటుంబపరంగా నిర్వహించుకున్న సాధారణ విందుపై దుష్ప్రచారం చేసి కేసులు పెట్టడం ఏంటి అంటూ ఒక వార్తను చూడొచ్చు. కుటుంబంతో దావత్ను డ్రగ్స్ పార్టీ అనడం దుర్మార్గం. కొత్త ఇంట్లోకి వెళ్ళినందుకే మా బావమర్ది విందు ఇచ్చారు. రేవంత్ అవినీతి వైఫల్యాలను ప్రశ్నించినందుకే అక్రమ కేసులు. ప్రాణం పోయిన పోరాటం ఆపం. భారాస కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ ధ్వజం. కులగణనపై రాహుల్ సభ. సంఘాల నేతలు, మేధావులు, ఉద్యమకారులతో త్వరలో నిర్వహణ. పరిమితంగానే పిసిసి కార్యవర్గం కూర్పుపై రాష్ట్ర కాంగ్రెస్కు అధిష్టానం దిశానిర్దేశం. అసెంబ్లీ ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు ప్రభుత్వం కులగణన చేపడుతున్న నేపథ్యంలో త్వరలో అగ్రనేత రాహుల్ గాంధీతో సభ ఏర్పాటు చేయాలని ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ తాజాగా నిర్ణయించింది. అన్ని కుల సంఘాల నేతలు, మేధావులు, ఉద్యమకారులతో నిర్వహించే ఈ సభకు ముఖ్య అతిథిగా హాజరు కావాలని ఆయనను ఆహ్వానించింది. మహారాష్ట్ర, జార్ఖండ్ ఎన్నికల ప్రచారంలో ఉన్నందువల్ల వీలు చూసుకొని వస్తానని ఆయన హామీ ఇచ్చారు అంటూ ఒక వార్త కనబడుతుంది. మిగులు ఉపాధ్యాయులు 10,000 మంది. సిరిసిల్ల మోడల్ను అనుసరిస్తే సమస్యకు పరిష్కారం. అక్కడ 238 మంది టీచర్లను సర్దుబాటు చేసిన కలెక్టర్. అన్ని జిల్లాల్లో చేస్తే విద్యార్థులకు ప్రయోజనం. రాజన్న సిరిసిల్ల జిల్లాలో కలెక్టర్ సందీప్ కుమార్ తరచూ ప్రభుత్వ పాఠశాలను సందర్శిస్తుంటారు.
తనిఖీల సందర్భంగా పిల్లలున్న చోట ఉపాధ్యాయులు లేకపోవడం, వారున్న చోట విద్యార్థులు తక్కువగా ఉండటాన్ని గమనించారు. ఇదే విషయమై డిఓ ఎంఈఓలను ఆరా తీశారు. జిల్లాలోని 485 ప్రభుత్వ పాఠశాలల్లో 48,000 మంది విద్యార్థులు చదువుతుండగా 238 మంది మిగులు ఉపాధ్యాయులు ఉన్నారని నివేదిక ఇచ్చారు. దాంతో వారందరికీ తన ఆధ్వర్యంలోనే శనివారం కౌన్సిలింగ్ నిర్వహించారు. అవసరం ఉన్న చోట సర్దుబాటు చేశారు. అక్కడ జరుగుతున్నట్టుగానే రాష్ట్రంలోని మిగిలిన జిల్లాల్లోనూ చొరవ చూపాల్సిన అవసరం ఉందని విద్యాశాఖ అధికారులు కోరుకుంటున్నారు. ఇక ఇదిలాగుంటే నగరాల కేంద్రంలో 2వ తరగతి గదిలో ఉపాధ్యాయుడు ఈశ్వరయ్య. ఇది ప్రైవేట్ ఫలితం. ఇది వనపర్తి జిల్లా శ్రీరంగపురం మండలంలోని నాగరాల కేంద్రం 2 కమలాపురం తండాలో ప్రాథమిక పాఠశాలలో ఇటీవల వరకు ఒక్కో విద్యార్థి ఉండేవారు. దసరా ముందు నుండి వారిని తల్లిదండ్రులు పెబ్బేరులోని ప్రైవేటు పాఠశాలకు పంపుతున్నారు. అప్పటి నుంచి 2 ఉపాధ్యాయులు రోజు పాఠశాలకు వచ్చి వెళ్తున్నారు అంటూ ఒక వార్తను అయితే చూడొచ్చు. దొందే బారస కాంగ్రెస్ పాలనలో అన్ని వర్గాల అసంతృప్తి అంటున్న కిషన్ రెడ్డి. 10 ఏళ్ల బారస పాలన, 10 నెలల కాంగ్రెస్ పాలన దొందే. రైతులు ఆందోళన చేస్తున్నారు, నిరుద్యోగులు ఉద్యమ బాట పడుతున్నారు, ప్రభుత్వ ఉద్యోగులు నిరసన వ్యక్తం చేస్తున్నారు, అన్ని వర్గాల ప్రజలు అసంతృప్తితో ఉన్నారు అంటూ కాంగ్రెస్పై భాజపా రాష్ట్ర అధ్యక్షుడు కేంద్ర మంత్రి జి కిషన్ రెడ్డి మండిపడ్డారు అంటూ ఒక వార్త కనబడుతుంది. ఇక లోడ్ దించుకోకుంటే మిల్లులు సీజ్, ధాన్యం సేకరణ మిల్లింగ్కు నూతన విధానంపై కసరత్తు పూర్తి, నేడు ఉత్తర్వులు జారీ. రైతుల నుండి ధాన్యం సేకరణ, మిల్లులకు కేటాయింపు, కస్టమ్ మిల్లింగ్, రైస్కు సంబంధించిన నూతన విధానం అమల్లోకి రానుంది. దీనికి సంబంధించిన విధి విధానాలను పౌర సరఫరాల శాఖ రూపొందించింది. సోమవారం ఉత్తర్వులు జారీ చేయనున్నట్లు తెలిసింది. తమ డిమాండ్లు నెరవేర్చేందుకు ధాన్యం లోడ్ను దించుకునేది లేదంటూ మంత్రివర్గ ఉపసంఘంలో కొందరు మిల్లర్లు స్పష్టం చేసినట్లు పౌర సరఫరాల వర్గాల సమాచారం. ఈ నేపథ్యంలో కఠినంగా వ్యవహరించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించినట్లు తెలిసింది అంటూ ఒక వార్త చూడొచ్చు. సన్నబడ్డకు క్వింటాల్కు 500 బోనస్ ఇస్తామని ప్రభుత్వం ప్రకటించింది. సన్న రకాల గుర్తింపులో వచ్చే సమస్యల పరిష్కారానికి 3 స్థాయిల్లో కమిటీలను ప్రభుత్వం ఏర్పాటు చేయబోతుంది. కొనుగోలు కేంద్రాల నిర్వహణ సన్నవడ్లు కావని పేర్కొంటే రైతులు తమ అభ్యంతరాల్ని తెలపవచ్చు. మండల స్థాయి కమిటీల్లో మండల వ్యవసాయ అధికారి, వ్యవసాయ విస్తరణ అధికారితో పాటు సభ్యులు ఉంటారు. ఒకవేళ ఇక్కడి రైతులు సంతృప్తికర పరిష్కారం రాకపోతే రెవెన్యూ డివిజన్ కమిటీకి, అక్కడ సరైన పరిష్కారం రాకుంటే జిల్లా స్థాయి కమిటీలో అపీల్ చేసుకోవచ్చు అంటూ ఒక వార్త కనబడుతుంది. 10 మంది ప్రత్యేక పోలీస్ సిబ్బంది డిస్మిస్. 10 మంది పోలీస్ సిబ్బందిపై తెలంగాణ స్పెషల్ పోలీస్ వేటు వేసింది. డిస్మిస్ చేస్తూ ఆదివారం రాత్రి ఉత్తర్వులు జారీ చేసింది. పోలీసు శాఖలో క్రమశిక్షణ ఉల్లంఘించి ఆందోళనలు నిర్వహించేందుకు కారణమైన వీరిపై కఠిన నిర్ణయం తీసుకుంది. ఆర్టికల్ 311(2)(b) ప్రకారం విధుల నుండి శాశ్వతంగా తొలగించినట్లు తెలిపింది. డిస్మిస్ అయిన వారిలో ఇబ్రహీంపట్నం 3వ బెటాలియన్కు చెందిన కానిస్టేబుల్ జి రవికుమార్, కొత్తగూడెం 6వ బెటాలియన్కు చెందిన కె భూషణ్ రావు, అనపర్తి 12వ బెటాలియన్కు చెందిన హెడ్ కానిస్టేబుల్ వి రామకృష్ణ, ఎస్కే షఫీ, సిరిసిల్ల 17వ బెటాలియన్కు చెందిన కానిస్టేబుల్ కె లక్ష్మీనారాయణ, ఎస్ కరుణాకర్ రెడ్డి, టి వంశీ, బి అశోక్, ఆర్ శ్రీనివాస్, ఏఆర్ఎస్ఐ టి సాయిరామ్ ఉన్నారు. నల్లమలలో వైజాగ్ మిలమిలలు. నల్లమల్ల అటవీ ప్రాంతంలో నల్గొండ, నాగర్ కర్నూలు, గుంటూరు జిల్లాలను ఆవరించి ఉన్న కృష్ణా తీరంలోని వైజాగ్ కాలనీ పర్యాటకులను ఆకట్టుకుంటుంది.
మూడు వైపులా నీటితో వైజాగ్లోని సముద్ర తీరం మాదిరే కనువిందు చేస్తున్న ఇక్కడి అందాలను తిలకించేందుకు రంగారెడ్డి, నల్గొండ, నాగర్ కర్నూల్, హైదరాబాద్, గుంటూరు తదితర జిల్లాల నుండి ప్రకృతి ప్రేమికులు తరలివస్తారు. నల్గొండ జిల్లా చందంపేట మండలంలోని ఈ ప్రాంతానికి శని, ఆదివారాల్లో పర్యాటకుల తాకిడి ఎక్కువగా ఉంటుంది. సందర్శకులు బోట్లలో తిరుగుతూ ఇక్కడి ప్రకృతి అందాలను ఆస్వాదిస్తుంటారు అంటూ ఒక వార్తను చూడొచ్చు. ఆర్థిక సవాళ్లను అధిగమించేదెలా? కన్సల్టెన్సీతో అధ్యయనానికి సిద్ధం ప్రభుత్వ నిర్ణయం. రాష్ట్రంలో ఆర్థిక సవాళ్లను ఎలా అధిగమించాలన్న దానిపై కన్సల్టెన్సీ సంస్థతో అధ్యయనం చేయించాలని ప్రభుత్వం నిర్ణయించినట్లు తెలిసింది. వారం రోజుల్లో కన్సల్టెన్సీని గుర్తించి నివేదికలని ఆర్థిక శాఖ అధికారులకు సూచించినట్లు విశ్వసనీయ వర్గాల ద్వారా తెలియవచ్చింది. గత 2 మంత్రివర్గ సమావేశాల్లో రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపై చర్చ జరిగినట్లు సమాచారం. ఎజెండాలోని అంశాలు ముగిసి అధికారులందరూ వెళ్ళిపోయాక నిర్మాణంలో ఉన్న సాగునీటి ప్రాజెక్టులు, ఇతర పథకాలకు అవసరమైన నిధులు సర్దుబాటు, కొత్త పనులు చేపట్టడానికి ఎదురవుతున్న సమస్యలు, ఇలా అన్నింటి గురించి చర్చించినట్లు తెలిసింది. రుణమాఫీ సహా కొన్ని పథకాలకు అదనంగా నిధులు ఇవ్వాల్సి వస్తుంది. గతంలో చేసిన అప్పులకు అసలు వడ్డీ తిరిగి చెల్లించడానికి ఎక్కువ మొత్తం పోతుంది. నెలకు 1000 కోట్లకు మించి నియోజకవర్గంలో పనులకు ఇవ్వలేని పరిస్థితి నెలకొంది. మంత్రులు, ఎమ్మెల్యేల నుండి ఒత్తిడి ఉన్న వాస్తవ పరిస్థితి ఇది అని ముఖ్యమంత్రి పేర్కొన్నట్లు తెలిసింది. తాజాగా జరిగిన మంత్రివర్గ సమావేశంలో కూడా ఆర్థిక పరిస్థితిపై చర్చ జరిగినట్లు సమాచారం. 2023 అక్టోబర్ నుంచి 2024 అక్టోబర్ 15 వరకు ప్రభుత్వం 49,618 కోట్ల రుణం తీసుకోగా అసలు వడ్డీ కిందికి 56,400 కోట్లు చెల్లించాల్సి వచ్చింది. అసలు వడ్డీ కింద ఇంత మొత్తం చెల్లిస్తూనే 21,881 కోట్లు పెట్టుబడి వ్యయం కింద ఖర్చు చేశాం అంటూ ఒక వార్తను. ఇప్పుడు వెలుగు దినపత్రికలోని వార్తలను చూద్దాం. హైదరాబాద్ ఎన్టీఆర్ స్టేడియంలో జరిగిన సదర్ సమ్మేళనంలో సీఎం రేవంత్ రెడ్డి, మంత్రి పొన్నం, ఎంపీ అనిల్, మాజీ ఎంపీ అంజన్ కుమార్ యాదవ్ ఫోటోలు ఇక్కడ చూడొచ్చు. ఇక అధికారికంగా సదర్ హైదరాబాద్ అభివృద్ధిలో యాదవుల పాత్ర కీలకం, మూసీ పునరుజ్జీవంలోనూ సహకరించాలంటున్న సీఎం రేవంత్ సదర్ సమ్మేళనానికి హాజరు. ఏ శక్తులు అడ్డొచ్చినా హైదరాబాద్ను అంతర్జాతీయ స్థాయిలో అభివృద్ధి చేస్తామని సీఎం రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. హైదరాబాద్ నగర అభివృద్ధిలో యాదవ సోదరుల పాత్ర కీలకమని తెలిపారు. మూసీ పునరుజ్జీవంలోనూ సహకరించాలని కోరారు. ఇక నుండి ఏటా సదర్ సమ్మేళనాన్ని అధికారికంగా నిర్వహిస్తామని ప్రకటించారు. సదర్ అంటే యాదవులు, యాదవ్ ఖదర్ అని పేర్కొన్నారు. హైదరాబాద్లోని ఎన్టీఆర్ స్టేడియంలో ఆదివారం సదర్ సమ్మేళనం జరిగింది. ఈ కార్యక్రమంలో అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్, మాజీ మంత్రి పొన్నం ప్రభాకర్, మాజీ ఎంపీ అంజన్ కుమార్ యాదవ్, ఎంపీ అనిల్ కుమార్ యాదవ్, ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి తదితరులు పాల్గొన్నారు. ఈ వేడుకల్లో స్పెషల్ అట్రాక్షన్గా పుంగనూరు జాతి గోవు నిలిచింది. పుంగనూరు గోవును సీఎం రేవంత్ రెడ్డి ఎత్తుకున్నారు. సమ్మేళనంలో సీఎం మాట్లాడుతూ హైదరాబాద్ నగరంలో యాదవ సోదరులు పశు సంపదను పెంచి పోషించారు. ఆనాడు మూసి పారివారిక ప్రాంతాల్లో యాదవ సోదరులు పశుగ్రాసాన్ని పెంచుకునేవారు అని తెలిపారు. కేటీఆర్ బావమర్ది ఫామ్ హౌస్లో దావత్ కలకలం, పార్టీ ఏర్పాటు చేసిన రాజ్పాకాల పోలీసుల సోదాలు. దావత్లో పాల్గొన్న వ్యాపారి విజయ్ మద్దూర్కి డ్రగ్స్ పాజిటివ్, పరారీలో రాజ్పాకాల. ఎన్డీపీఎస్ యాక్ట్ కింద కేసు నమోదు. దావత్కు 40 మందికి పైగా హాజరు. పోలీసులను చూసి పారిపోయేందుకు ప్రయత్నం. హాజరైన వాళ్ళలో 22 మంది పురుషులు, 18 మంది మహిళలు. భారీగా ఫారిన్ లిక్కర్, క్యాసినో కాయిన్ స్వాధీనం. కేటీఆర్ బావమర్ది రాజ్పాకాలనే కొకైన్ ఇచ్చిండన్న విజయ్.
కొకైన్ ఎక్కడి నుంచి వచ్చిందనే కోణంలో పోలీసుల విచారణ. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ బామ్మర్ది రాజ్పాకాల ఫామ్ హౌస్లో దావత్ కలకలం రేపింది. జన్వాడలోని ఫామ్ హౌస్లో శనివారం అర్ధరాత్రి రేవ్ పార్టీ జరుగుతుందంటూ స్థానికుల నుండి వచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు అక్కడికి సోదాలు చేశారు. భారీగా లిక్కర్ దొరికింది. ఇందులో 12 ఫారిన్ లిక్కర్ బాటిళ్లు కూడా ఉన్నాయి. క్యాసినో కాయిన్స్, ప్లేయింగ్ కార్డ్స్ కూడా పట్టుబడ్డాయి. పార్టీలో 40 మందికి పైగా పాల్గొన్నట్లు గుర్తించారు. 22 మందికి డ్రగ్స్ ర్యాపిడ్ టెస్టులు చేయగా ప్రముఖ వ్యాపారి విజయ్ మధురి డ్రగ్స్ తీసుకున్నట్లు తేలింది. తనకు డ్రగ్స్ ఇచ్చింది రాజ్పాకాల అని పోలీసుల విచారణలో విజయ్ మధురి వెల్లడించారు అంటూ ఒక వార్త చూడొచ్చు. అయితే ఇదిలా ఉంటే రేవ్ పార్టీ కాదు, ఫ్యామిలీ పార్టీ, ఫ్యామిలీ ఫంక్షన్పై తప్పుడు ప్రచారం చేస్తున్నారు అంటున్న కేటీఆర్. అక్కడ చిన్నపిల్లలు, మా అత్తమ్మ ఉన్నారు, ఇంట్లో దావత్కు పర్మిషన్ తీసుకోవాలా, రాజకీయంగా ఎదుర్కోలేక ఇలా చేస్తున్నారని కామెంట్స్. మరో వార్తను చూసినట్లయితే చేసిందే తప్పు మళ్ళీ నిందల. జన్వాడ ఫామ్ హౌస్ పార్టీలో విదేశీ మద్యం దొరికింది అంటున్న మంత్రి పొన్నం. ప్రభుత్వాన్ని బద్నాం చేస్తే ఊరుకోబోమని ఫైర్. వైట్ ఛాలెంజ్కు కేటీఆర్ సిద్ధమా అంటున్న విప్ ఆది శ్రీనివాస్. పార్టీ టైంలో ఫామ్ హౌస్లోనే కేటీఆర్, కావాలంటే టవర్ లొకేషన్తో గుర్తించండి అంటున్న బండి సంజయ్. దేశవ్యాప్తంగా డ్రగ్స్ సప్లై చేసే వాళ్ళు పార్టీలో ఉన్నారు. కేటీఆర్ను కొందరు పోలీసులు తప్పించారనే ఆరోపణ. 30 లక్షల మంది మాలల సత్తా చూపిద్దాం, విభేదాలను పక్కన పెట్టి ఐక్యంగా ముందుకెళ్దామంటున్న వివేక్ వెంకటస్వామి. రిజర్వేషన్లను ఎత్తేసే కుట్ర జరుగుతున్నది. కులగణన తర్వాత ఎస్సీ వర్గీకరణపై తేల్చాలని డిమాండ్. నాగర్ కర్నూల్లో మాలల ఆత్మీయ సమ్మేళనం, భారీ ర్యాలీ. గ్రూప్ 1 మెయిన్స్కు ఎంపికైన వారిలో ఓసీలు 3,000, బీసీలు 17,000. అభ్యర్థుల వివరాలు వెల్లడించిన టీజీపీఎస్సీ. ప్రిలిమ్స్ నుంచి 1:50% మెయిన్స్కు 31,383 మంది ఎంపిక. వీరిలో ఓసీలు 3,076, బీసీలు 17,921 మంది, ఎస్సీలు 4,828, ఎస్టీలు 2,783, ఈడబ్ల్యూఎస్లో 2,774 మంది ఉన్నట్లు వెల్లడి. గ్రూప్ 1 మెయిన్స్కు 21,093 మంది హాజరు. ఒక్కో పోస్టుకు 37 మంది పోటీ. గ్రూప్ 1 మెయిన్స్కు సెలెక్ట్ అయిన వారి వివరాలను టీజీపీఎస్సీ వెల్లడించింది. ప్రిలిమ్స్ నుంచి మెయిన్స్కు ఏ కేటగిరీకి చెందిన వారు ఎంతమంది క్వాలిఫై అయ్యారనే వివరాలను ఆదివారం ప్రకటించింది అంటూ ఒక వార్తను చూడొచ్చు. మరో వార్తను చూసినట్లయితే ఇజ్రాయెల్ దాడిలో ఇరాన్ క్షిపణి వ్యవస్థ ధ్వంసం. ఇరాన్ సైనిక స్థావరాలపై ఇజ్రాయెల్ చేసిన దాడుల్లో భారీ విధ్వంసం జరిగింది. ఐడిఎఫ్ ఫైటర్ జెట్ల దాడిలో ఇరాన్ మిజైల్ ప్రోగ్రాంకు కోలుకోలేని దెబ్బ తగిలిందని శాటిలైట్ చిత్రాల ద్వారా గుర్తించినట్లు యుఎస్ నిపుణులు చెప్పారు అంటూ ఒక వార్త చూడొచ్చు. ఢిల్లీలో ఊపిరాడట్లే. ఢిల్లీలో ఎయిర్ క్వాలిటీ వెరీ పూర్ కేటగిరీలోకి వెళ్ళింది. ఆదివారం ఉదయం ఏక్యూఐ 355.2గా నమోదైంది. ఐఏఎఫ్ఆర్ఏ తెలిపింది. సిటీలోని చాలా ప్రాంతాలు దట్టమైన పొగ మంచు కప్పేసింది. చాలామందికి శ్వాసపరమైన ఇబ్బందులు తలెత్తినట్లు స్థానికులు చెప్పారు. ఇక తమిళనాడును ఓ ఫ్యామిలీ దోచుకుంటుంది అంటున్న విజయ్. తమిళనాడును ఒక కుటుంబం దోచుకుంటుందని ప్రముఖ నటుడు టీవీకే పార్టీ అధినేత విజయ్ ఆరోపించారు. తెరవెనుక డీలింగ్స్ పెట్టుకుంటూ ద్రావిడియన్ మోడల్ పేరుతో ప్రజలను వంచిస్తుందని పరోక్షంగా డీఎంకే పార్టీని విమర్శించారు. రేవంత్ సర్కార్ డైవర్షన్ కుట్ర, ప్రజాగ్రహంతో దడ, పోలీసుల డ్రామాకు జన్వాడ. రాజ్పాకాల ఇంటిపై ఎక్సైజ్ పోలీసుల దాడి. దాదాపు 21 గంటల పాటు సాగిన సోదాలు. మహిళలు, పిల్లలున్న దావత్కు రేవ్ పార్టీ ముద్ర. దావత్లో ఉన్న వారందరికీ డ్రగ్ టెస్టులు. అర్ధరాత్రి వరకు కొనసాగిన తనిఖీలు.
డ్రగ్స్ దొరికాయంటూ మీడియా హడావిడి, బిగ్ బాస్ ఆదేశాలతో మారిన పరిణామాలు. కుట్రలకు బెదరం, పోరాటం ఆపమంటున్న కేటీఆర్. చేసిన వాగ్దానాలను నెరవేర్చక ప్రజల పక్షాన పోరాడుతున్న తమను వేధిస్తూ అక్రమ కేసులు బనాయించేందుకు రాష్ట్ర ప్రభుత్వం ప్రయత్నిస్తున్నదంటూ బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆవేదన వ్యక్తం చేశారు. రాజకీయంగా ఎదుర్కోలేక అలాంటి తప్పుడు మార్గాలను అనుసరిస్తున్నారని ఆయన విమర్శించారు. గృహప్రవేశం దావత్ను రేవ్ పార్టీగా చిత్రీకరిస్తూ అసత్య ప్రచారంతో పైశాచిక ఆనందం పొందుతున్నారని ధ్వజమెత్తారు. ధైర్యం ఉంటే శాసనసభ ఏర్పాటు చేసి ప్రజా సమస్యలపై చర్చించాలని డిమాండ్ చేశారు అంటూ ఒక వార్తను చూడొచ్చు. ఇక్కడ ఫోటోలో మనం హైదరాబాద్లోని ఓరియన్ విల్లాస్ వద్ద సెర్చ్ వారెంట్ లేకుండా రాజ్పాకాల ఇంటి లోపలికి వెళ్లేందుకు ప్రయత్నిస్తున్న పోలీసులను అడ్డుకుంటున్న బీఆర్ఎస్ శ్రేణులను చూడొచ్చు. అలాగే ఇక్కడ మరోపక్క బంజారాహిల్స్లోని తన నివాసం వద్ద ఆదివారం విలేకరులతో మాట్లాడుతున్న బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. చిత్రంలో మాజీ మంత్రులు మహమ్మద్ అలీ, పువ్వాడ అజయ్, ఎంపీ వద్దిరాజు, ఎమ్మెల్సీ నవీన్ కుమార్, ఎమ్మెల్యేలు సుధీర్ రెడ్డి, కాలేరు వెంకటేష్, బండారు లక్ష్మీరెడ్డి, బీఆర్ఎస్ నేతలు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్, దాసోజు శ్రవణ్, మేడే, రాజీవ్ సాగర్, నాగేష్, వాసుదేవరెడ్డి తదితరులను చూడొచ్చు. గత 10 నెలలుగా రాష్ట్రంలో రోజుకో ధర్నా, ఫీజు రియంబర్స్మెంట్ కోసం విద్యార్థులు, గురుకులాల్లో బ్యాక్లాగ్ పోస్టుల భర్తీ కోసం అభ్యర్థులు, ఏక్ పోలీస్ విధానం కోసం బెటాలియన్ కానిస్టేబుళ్ల కుటుంబాలు, ఏఈఓలు, ఉద్యోగులు, హైడ్రా, మూసీ భయంతో నిరుపేదలు, గ్రూప్ 1 అభ్యర్థులు, RRR భూ నిర్వాసితులు, రుణమాఫీ, రైతు భరోసా కోసం రైతులు, గ్యారంటీల అమలు కోసం నిరుపేదలు, ఇలా 1 కాదు 2 కాదు, రాష్ట్రంలోని అన్ని వర్గాల ప్రజలు రోడ్లపైకి వచ్చి ఆందోళనతో దిగుతున్నారు. ఇలాంటప్పుడు రాష్ట్ర ప్రభుత్వం ఏం చేయాలి? బాధితులకు ఊరటగా నిలవాలి, ఆర్తులకు ఆసరాగా నిలవాలి. కానీ కాంగ్రెస్ సర్కారుకు ఆ వివేకం ఏమీ లేదు. రాష్ట్రాన్ని సమస్యల వలయం నుంచి బయటపడేసే విద్య దానికి తెలియదు. దానికి తెలిసిందల్లా ఒకటే, డైవర్షన్ డ్రామా. తీవ్రమైన సమస్య తలెప్పుడల్లా ఏదో ఒక పన్నాగం పన్ని ప్రజల దృష్టి మళ్లించే ప్రయత్నం చేసే రేవంత్ సర్కార్ మళ్ళీ అదే పని చేసింది. పోలీస్ యూనిఫామ్లో ఉండి రోడ్డుకెక్కిన బెటాలియన్ కానిస్టేబుళ్లతో పాటు డిఏలు రాక ఆగ్రహంతో ఉన్న ఉద్యోగ ఉపాధ్యాయులు, ఆందోళనలో ఉన్న అన్నదాతలు, రిజర్వేషన్ల పెంపు కోసం ఎలుగెత్తుతున్న బీసీలు తదితర సబ్బండ వర్గాల వ్యతిరేకతను మూసిపూసి మారేడుకాయ చేసేందుకు రేవంత్ ప్రభుత్వం ఇప్పుడు కేటీఆర్ కుటుంబాన్ని టార్గెట్ చేసుకుంది. కొన్ని రోజులైనా ప్రజల దృష్టి మళ్లించకపోతామా అన్న ధీమాతో కేసీఆర్ కుటుంబానికి డ్రగ్స్ మరకలు అందించే నీచానికి దిగింది అంటూ ఒక వార్తను చూడొచ్చు. ఇక మరొక హెడ్లైన్ చూసినట్లయితే, జన్వాడ ఇంటిలో డ్రగ్స్ ఏవి దొరకలేదు, ఎక్సైజ్ ఇన్స్పెక్టర్ శ్రీలత స్పష్టీకరణ. కొన్ని మద్య బాటిల్లే దొరికాయంటున్న ఎక్సైజ్ జేసీ ఖురేషి, అనుమతి లేనందునే కేసులు అంటూ ఈడీ కమలాసన్ రెడ్డి. నాన్ డ్యూటీ ఫారిన్ లిక్కర్ లభ్యం అంటూ ఉన్న డీసీ దశరథ్. దృష్టి మరలించుకే డ్రగ్స్ డ్రామా, సోషల్ మీడియాలో దుష్ప్రచారం, దుర్మార్గం, కేటీఆర్ ప్రతిష్టను దెబ్బతీసే కుట్ర అంటున్న హరీష్ రావు. హామీలు అమలు చేతకాక నిందలు, సిరికొండ వారెంట్ లేకుండా సోదాల అంటున్న జగదీష్ రెడ్డి. దావత్ చట్ట వ్యతిరేకమా అంటున్న తలసాని శ్రీనివాస్. దాడుల వెనుక సర్కారీ పెద్దలు అంటున్న సబితా ఇంద్రారెడ్డి. కక్షల సంస్కృతి తేవద్దు అంటున్న శ్రీనివాస్ గౌడ్. కాంగ్రెస్కు గుణపాఠం తప్పదు అంటున్న మాధవరం. తప్పుడు కేసులతో భయపడేవారెవరు లేరు అంటున్న పల్లా. రేవంత్కు కేటీఆర్ ఫోబియా అంటున్న డాక్టర్ సంజయ్. కేటీఆర్ను ప్రజలే రక్షిస్తారంటున్న జీవన్ రెడ్డి. 300 మంది పోలీసులతో దాడులు అంటున్న దాసోజు. ప్రతిపక్షాల గొంతు నొక్కేసే కుట్ర అంటున్న ఎర్రోళ్ళ.
ఇక మరొక వార్తను చూసినట్లయితే హైదరాబాద్లో 163 సెక్షన్ విధింపు, 5గురికి మించి గుమికూడవద్దు, సభలు సమావేశాలు నిరసనలపై నిషేధం. నేడు కానిస్టేబుళ్ల సచివాలయం ముట్టడి, బెటాలియన్ పోలీసుల నిరసన తీవ్రం, సర్కారుపై పోరుకు హోంగార్డులు సై. ఏక్ పోలీస్ విధానం అమలు కోసం కుటుంబ సభ్యులతో కలిసి బెటాలియన్ కానిస్టేబుల్ చేస్తున్న ఆందోళన ఉధృతమైంది. యూనిఫామ్లతో వచ్చి సచివాలయాన్ని ముట్టడిస్తామని హెచ్చరికలు జారీ చేసిన నేపథ్యం బెటాలియన్ కానిస్టేబుల్ను భయభ్రాంతలు గురిచేసేలా కాంగ్రెస్ ప్రభుత్వం మరోసారి చర్యలు చేపట్టింది. ఆర్టికల్ 311 ప్రకారం ఆదివారం 10 మంది కానిస్టేబుల్ను విధుల నుండి పూర్తిగా తొలగిస్తూ ప్రభుత్వ ఉత్తర్వులు జారీ చేసింది. దీంతో పాటు హైదరాబాద్ నగరంలో ఆంక్షలు విధించింది. హైదరాబాద్లో 24 గంటల పాటు భారతీయ న్యాయ సురక్ష సంహిత 2023 సెక్షన్ 163 అమలు చేయనున్నట్లు నగర పోలీస్ కమిషనర్ ప్రకటించారు. 10 మంది పోలీసులు డిస్మిస్, బెటాలియన్ పోలీసులపై సర్కారు ఉక్కుపాదం. ఆర్టికల్ 311 2B ప్రకారం చర్యలు తీసుకున్నట్లు వెల్లడి. ఇవి ఈనాటి నమస్తే తెలంగాణ హెడ్లైన్స్. ఇక దిశ పత్రికలోని హెడ్లైన్స్ ఒకసారి చూద్దాం. కేటీఆర్ బావమర్ది ఫామ్ హౌస్లో పార్టీ, రంగారెడ్డి జిల్లా జన్వాడలో రాజ్ పాకాల ఆధ్వర్యంలో అందరికీ డ్రగ్స్ పరీక్షలు. పాకాల స్నేహితుడు విజయ్కు పాజిటివ్. అతడు 2 రోజుల క్రితమే నెదర్లాండ్స్ నుంచి నగరానికి ఫామ్ హౌస్లో పరిమితికి మించి ఫారిన్ లిక్కర్ బాటిళ్లు లభ్యం. ప్లేయింగ్ కార్డులు సైతం స్వాధీనం. పాకాల నివాసం ఉంటున్న ఓరియన్ విల్లాస్లోను తనిఖీలు. అడ్డుకునేందుకు బీఆర్ఎస్ నేతల యత్నం. అరెస్ట్. ఉదయం నుండి సాయంత్రం వరకు హైడ్రామా. కేసు నమోదు. A1గా రాజ్ పాకాల, A2గా విజయ్. పార్టీలో కేటీఆర్ భార్య కాంగ్రెస్ నాయకురాలు కాల్వ సుజాత అంటూ ఒక వార్తను చూడొచ్చు. ఇదిలా ఉంటే దొరికిన దొంగలు పైగా సమర్థించుకుంటున్నారు. బకాయించి మాట్లాడితే తప్పు ఉప్పు అయిపోదు. ప్రభుత్వం నుండి కక్ష సారింపు ధోరణి లేదు. స్థానికుల ఫిర్యాదు మేరకే రైడ్ అంటున్న మంత్రి పొన్నం. జన్వాడ ఫామ్ హౌస్లో కేటీఆర్ ఫ్యామిలీ దేశవ్యాప్తంగా డ్రగ్స్ సప్లై చేస్తున్న వాళ్ళు అక్కడే. కేసీఆర్ రేవంత్ దోస్తితో ట్విట్టర్ టిల్లును తప్పించారు. కేసు నీరుగార్చే కుట్ర జరుగుతుంది. డ్రగ్స్ అనవాలు లేవని పోలీసులు. కాంగ్రెస్ నుండి ఒత్తిడి. కేంద్ర సహాయ మంత్రి బండి సంజయ్ అంటూ ఒక వార్తను చూడొచ్చు. రేవంత్ కుట్రలకు భయపడం. దీపావళికి దావత్ చేసుకోవడం తప్ప ఇంట్లో చేసుకున్న అనుమతి తీసుకోవాలా? కుటుంబ సభ్యులు మిత్రులతో ఫ్యామిలీ ఫంక్షన్. రేవ్ పార్టీ అంటూ కొంతమంది పైశికానందం అంటున్న కేటీఆర్. గులాబీకి జన్వాడ ఫియర్. కేటీఆర్ బామ్మర్ది ఫామ్ హౌస్లో పార్టీ. ఇప్పటికే వర్కింగ్ ప్రెసిడెంట్పై డ్రగ్స్ ఆరోపణలు. రాజ్ పాకాల పార్టీలో ఒకరు కొకైన్ వాడినట్లు నిర్ధారణ. స్థానిక ఎన్నికలకు ముందు పార్టీలో కలకలం. కాంగ్రెస్ బీజేపీ విమర్శలు. పొలిటికల్గా డ్యామేజీ అంటూ ఒక వార్తను చూడవచ్చు. ఇక్కడ ఫోటోలో మనం పోలీసులు స్వాధీనం చేసుకున్న గేమింగ్ కార్డులు, మద్యం బాటిళ్లను చూడొచ్చు. మరొక హెడ్లైన్ చూసినట్టయితే సదర్ సమ్మేళనంలో సీఎం రేవంత్, మంత్రి పొన్నం అంజన్ కుమార్. ఏ శక్తి అడ్డొచ్చినా అభివృద్ధి ఆగదు. హైదరాబాద్ను డెవలప్ చేసే బాధ్యత మాది. మూసి మురికి కంపు నుండి విముక్తి తథ్యం. ప్రజల జీవన ప్రమాణాలు మెరుగుపడాలి. కురుక్షేత్రంలో యాదవుల ధర్మం వైపు నిలబడ్డారు. ఇప్పుడు అధర్మాన్ని ఓడించేందుకు సహకరించాలి. రాబోయే రోజుల్లో వారికి సముచిత స్థానం. ఇక నుండి అధికారికంగా సదర్ సంబరాలు. సదర్ సమ్మేళనంలో సీఎం రేవంత్ రెడ్డి అంటూ ఒక వార్తను చూడొచ్చు. మహిళా సంఘాల ద్వారా ఆర్టీసీకి అద్దె బస్సులు. 5 ఏళ్లలో వారికి 1,00,000 కోట్లు వడ్డీ లేని రుణాలు. ప్రతి సెగ్మెంట్లోనూ MSM పార్కులు. మహిళా అభివృద్ధికి నిలదొక్కునేందుకు ప్రభుత్వ చర్యలు. డిప్యూటీ సీఎం మల్లుభట్టి విక్రమార్క. నేటి నుండి బీసీ కమిషన్ జిల్లాల టూర్. ఆదిలాబాద్ జిల్లాతో ప్రారంభం. వచ్చే నెల 8 వరకు ప్రజాభిప్రాయ సేకరణ.
కుల ప్రజా సంఘాలతో వరుస భేటీలు అంటూ ఒక వార్తను చూడొచ్చు. యాదాద్రి థర్మల్ ప్లాంట్కు 7,000 కోట్ల రుణం ఇప్పటికే మంజూరుకు ఆ సంస్థల సందిగ్ధత. కేబినెట్ భేటీకి ప్రతిపాదించిన స్టేట్ జెన్కు చర్చించిన అనంతరం మంత్రివర్గం ఆమోదం వచ్చేడాది చివరికి పూర్తి చేయాలని టార్గెట్. యాదాద్రి థర్మల్ ప్లాంట్ నిర్మాణం కోసం 7,037 కోట్ల రుణానికి కేంద్రం ఆమోదం తెలిపింది. నిర్మాణ పనుల కోసం పవర్ ఫైనాన్స్ కార్పొరేషన్, రూరల్ ఎలక్ట్రిసిటీ కార్పొరేషన్ నుంచి రుణాలు తీసుకోవాలని తెలంగాణ జెన్కో భావించింది. సర్కారు నుంచి అనుమతి పొందడం కోసం మంత్రివర్గం సమావేశానికి ప్రతిపాదనలు పంపింది అంటూ సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన శనివారం జరిగిన కేబినెట్ భేటీలో ఈ ప్రతిపాదనలు మంత్రులు లోతుగా చర్చించి ఆమోదం తెలిపారు. దీంతో పిఎఫ్సి, ఆర్ఈసి నుంచి రుణం తీసుకోవడానికి గ్రీన్ సిగ్నల్ లభించింది అంటూ ఒక వార్తను చూడవచ్చు. మరొక వార్తలో వచ్చే నెల 24న పార్లమెంటు సమావేశం, ఉభయ సభల ప్రత్యేక సెషన్ సెంట్రల్ హాల్లోనే నిర్వహణ. రాజ్యాంగానికి ఆమోదం లభించింది 75 ఏళ్ళ పూర్తయిన సందర్భంగా. మరొక హెడ్లైన్, స్కూల్ అసిస్టెంట్ పోస్టులన్నీ మాకే, తమతోనే భర్తీ చేయాలని బీఈడీ అభ్యర్థుల ఒత్తిడి. డిఈడి చేసిన వారికి ఛాన్స్ ఇవ్వద్దని డిమాండ్. 5 లక్షల మందికి అన్యాయం అంటూ ఆవేదన. వచ్చే నెల 3న చలో ఇందిరా పార్కు పిలుపు అంటూ ఒక వార్తను చూడొచ్చు. సర్కారు పనితీరుపై ప్రోగ్రెస్ రిపోర్ట్, నవంబర్ చివరి నాటికి పూర్తి రిపోర్ట్. అన్ని శాఖల అధికారుల నుండి వివరాల సేకరణ. సీఎం సహా 12 మంది మినిస్టర్లు ఆ పనిలోనే బిజీ. 3 అక్షరాల ప్రాతిపదికన కసరత్తు అంటూ ఒక వార్తను చూడొచ్చు. గాజాపై ఇజ్రాయెల్ దాడులు, 45 మంది మృతి. బిట్ లాహీలో 6 భవనాలపై అటాక్. దాడులను ధృవీకరించిన ఐడిఎఫ్. బీరూట్ రక్షణ శివార్లోని బిల్డింగ్లను ఖాళీ చేయాలని సూచన అంటూ ఒక వార్తను చూడొచ్చు. ఐటీఆర్ దాఖలుకు వచ్చే 15 వరకు ఛాన్స్. కార్పొరేట్ వర్గాల కోసం గడువు పెంపు. సిబిడిటి సర్క్యులర్ జారీ. దృశ్యం మూవీ తరహాలో మర్డర్, మహిళను హత్య చేసిన జిమ్ ట్రైనర్. వివిఐపి ఏరియాలో మృతదేహం పాతిపెట్టినట్లు వైనం. 4 నెలల తర్వాత వెలుగులోకి. యూపీలోని కాన్పూర్లో ఘటన అంటూ ఒక వార్త